మీ హెయిర్ ఫ్రిజీగా అవుతుందా? దీనికి కారణాలేంటి? ఐఎమ్ డాక్టర్ సుధామణి, డెర్మటాలజిస్ట్ అండ్ ఈస్థెటిక్ స్కిన్ కేర్ స్పెషలిస్ట్, రోడ్ నెంబర్ 92, బంజారా హిల్స్, ఫ్రమ్ శ్రీ స్కిన్ క్లినిక్. హెయిర్ ఫ్రిజీగా అవ్వడానికి కారణాలు ఏంటి అంటే, ఒకటి ఎక్కువ సార్లు తలస్నానం చేయడం, రిపీటెడ్ హెయిర్ వాష్, తర్వాత సన్ ఎక్స్పోజర్. అలాంటప్పుడు ఎక్కువ సార్లు హెయిర్ వాష్ చేయడం వల్ల వాటర్ లోపలికి వెళ్ళడం, బయటకు రావడం, ఇలా రిపీటెడ్ హెయిర్ వాష్ వల్ల కూడా హెయిర్ ఫ్రిజీగా అవుతుంది. తర్వాత షాంపూస్, ఎలాంటి షాంపూస్ వాడుతున్నారు, ఎలాంటి కండిషనర్స్, వీటితో కూడా హెయిర్ డ్యామేజ్ అవుతుంది. వీక్లీ వన్స్ హెయిర్ కలర్ వేయడం అనేది చాలా కామన్ అయిపోయింది. సో ఎలాంటి హెయిర్ కలర్ వాడుతున్నారు, దీనిలో ఉండే కెమికల్స్ కూడా హెయిర్ని డ్యామేజ్ చేసి హెయిర్ రఫ్గా, డ్రైగా, ఫ్రిజీగా అయిపోతుంది. దీనికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే, హెయిర్ వాష్ అనేది వారానికి 2 to 3 times చేస్తే సరిపోతుంది. డైలీ హెయిర్ వాష్ వల్ల హెయిర్ డ్యామేజ్ అయిపోతుంది. హెయిర్ వాష్ చేసుకున్నాక కూడా ఇమ్మీడియట్గా హెయిర్ డ్రై చేసుకోవాలి. తర్వాత ఫ్రిక్షన్, టవల్తో గట్టిగా రుద్దడము ఇలాంటివి చేయకూడదు. హాట్ వాటర్ అనేది వాడకూడదు హెయిర్ వాష్కి, ల్యూక్ వామ్ వాటర్ వాడాలి. హెయిర్ వాష్ తర్వాత ఖచ్చితంగా కండిషనర్ వాడాలి. కండిషనర్ అంటే హెయిర్ మాస్క్ కూడా దొరుకుతుంది. ఈ హెయిర్ మాస్క్ అనేది ఇంకా సాఫ్ట్గా చేస్తుంది హెయిర్ని. షాంపూస్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు సల్ఫేట్ ఫ్రీ షాంపూస్ అనేది వాడితే హెయిర్ డ్యామేజ్ అవ్వదు. తర్వాత హెయిర్ కలర్కి వస్తే, అంటే కొన్ని హెయిర్ కలర్స్ చాలా డ్యామేజ్ చేస్తాయి. సో దీంట్లో కూడా మెడికేటెడ్ హెయిర్ కలర్స్ ఉంటాయి. అవి చాలా మైల్డ్ హెయిర్ కలర్ ఉంటుంది, అవి హెయిర్ని డ్యామేజ్ చేయవు. సో ఇలాంటి హెయిర్ కలర్ వాడాలి. తర్వాత హెయిర్ని ప్రొటెక్ట్ చేసుకునే సీరమ్స్, అంటే సన్ ప్రొటెక్షన్ కానివ్వండి, లేకపోతే మాయిశ్చర్ ప్రొటెక్షన్ సీరమ్స్ అనేవి వాడితే కూడా ఈ ఫ్రిజీ హెయిర్ని చాలా మటుకు మనం నివారించవచ్చు.